తిరుమల తిరుపతికి వెళ్లే వారికి శుభవార్త. ఆ రూట్ లో నేషనల్ హైవే 2500 కోట్లలో ఆ రూట్ లో వెళ్తే గంటలోనే తిరుపతికి చేరుకోవచ్చు అని ఒక అప్డేట్ ఇస్తున్నారండి. అది ఏదో ఇప్పుడు చూద్దాం. తిరుమల భక్తులకు శుభవార్త. కడప నుండి రేణుగుంట మీదుగా తిరుపతి వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికైతే కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. ఈ రహదారి దాదాపు 130 కిలోమీటర్ల పొడవు గలదిగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల మధ్య ప్రయాణం మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా తిరుమల వెళ్లే భక్తులకి ఇది ఒక శుభ పరిమాణంగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ హైవేకు సంబంధించిన పనులు సంబంధించి 2 సంవత్సరాల క్రితమే ఒప్పందం జరిగినప్పటికీ అటవీ శాఖ అనుమతులు ఆలస్యం అవడంతో పని ప్రారంభం కాలేకపోయింది. ఈ రహదారి మార్గంలో 31 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం గుండా వెళ్లాల్సి వస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం జాతీయ బోర్డు సూచించిన విధంగా అండర్ పాసులు నిర్మించాలని నిర్ణయించారు. NHAI దీనికి అంగీకరించడంతో అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం నుండి అవసరమైన అన్ని అనుమతులు పొందగలిగింది. వన్యప్రాణులపై ప్రభావం లేకుండా జంతువులను రక్షణ కల్పిస్తూ హైవే నిర్మాణం చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణ కూడా కొనసాగుతుంది. వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభించే యత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ రహదారి పూర్తి అయితే తిరుపతికి వెళ్లే ప్రయాణం మరింత సమయం తగ్గనుంది, వేగం కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మికత ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది అని చెప్తున్నారండి.